హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివ్యూ. ఈరోజు మనం మాట్లాడుకుందాం జూనియర్. అసలు ఇది మామూలు సినిమా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో హీరో గురించి మాట్లాడాలి, ఎందుకంటే అతను ఇది ఫస్ట్ పిక్చర్. అతను ప్రమోట్ చేయడం కోసమే ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాకి డబ్బులు పెట్టింది, థియేటర్లు తెప్పించింది, మొత్తం కేవలం అతను ప్రమోట్ చేయడానికి. సో ఇందులో క్లియర్గా ఉంటే మనం సినిమా ఎక్సలెంట్ ఎంజాయ్ చేస్తాం. ఈ అబ్బాయి ఇంట్రడక్షన్ నుంచి ఫుల్ వైరల్ పాట సినిమాలో థియేటర్లో తీసుకెళ్ళినా, థియేటర్కి వెళ్ళాక మనకి శ్రీలీలలో కొంచెం డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ అబ్బాయి ఏ పాటికి ఆ పాటికి ఫుల్ అసలు మర్చిపోతాం మనం. కొత్త హీరో, కొత్త సినిమా ఏంటిది అని ఆలోచన లేకుండా ఇంట్రడక్షన్ ఫైట్ ఒకటి ఉంటుంది. హీరో ఇంట్రడక్షన్ ఫైట్ బాహుబలి 2కి ఫైనల్ ఫైట్కి, లేదా బాహుబలి 1 ఫైనల్ ఫైట్కి కూడా ప్రభాస్ అంత కష్టపడి ఉన్నాడు. అంత కష్టపడ్డాడు ఫస్ట్ ఫైట్కి. ఒక 20 నిమిషాలు అంతసేపు ఉండదు ఫైట్. నేను ఊహకు వదిలేస్తే ఇంకా అది ఇంకెలా ఉంటుందంటే, ఇక ఈ సినిమాలో ఇంకా అబ్బాయిది చాలా చాలా వరకు ఏ పోర్షన్లో మనోడు కనిపించాడంటే ఆ స్క్రీన్ మీద ఎనర్జీతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా కథ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో కథలు ఏమి ఉండవు. మా అబ్బాయి డాన్స్ ఎట్టా చేసాడో చూడండి, మా అబ్బాయి ఫైట్లు ఎట్టా చేస్తాడో చూడండి, మా అబ్బాయి చిన్న చిన్నగా కొంచెం యాక్టింగ్ అట్టా చేస్తాడో చూడండి అన్నట్టు ఉంటుంది. ఇంకా ఇందులో ముఖ్యంగా మనకి ఇండస్ట్రీలో చిన్నపాటి కొరత ఉంది. ఆ కొరతని ఇతను ఎట్లా తీర్చాడంటే, అందులో మహేష్ బాబులో ఉంటాడు ఈ అబ్బాయి. డాన్స్ వేస్తే ఎన్టీఆర్, ఇంకా యాక్టింగ్ చేస్తే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ యాక్టర్ అని నేను అనుకోవద్దు, యాక్టర్ అని. అన్న డౌట్ ఉంటే అత్తారింటి దారేదిలో కాలుకాడు కూర్చొని నేర్చే సీన్ గుర్తించుకోండి. అలాంటిదే ఇందులో చేస్తాడు. కాదు ఇక్కడ చేయబెట్టుకోడు, ఎదురుగా చూసే చేస్తాడు. చాలా చోట్ల మీకు యాక్టింగ్ స్టైల్లో పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉంటాడు. ఇంకా డ్యాన్స్లో ఎన్టీఆర్ కనిపించాడు, అందరికీ తెలుసు ఆ విషయం. ఇంకా శ్రీలీల పెద్దదైపోయిందండి పిల్లోడు పక్కన. హీరో పక్కన శ్రీలీల కొంచెం పెద్ద ఏజ్ అమ్మాయిలాగా కొంచెం లావు అయినట్టు, అంటే మనం అలా అనకూడదు కానీ అట్లా ఏమో ఈ పిల్లోడు మరీ ఓవర్గా కష్టపడటం వల్ల చేయడం వల్ల ఈ అబ్బాయి కొంచెం శ్రీలీల తగ్గినట్టు అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం మనోడి ప్రమోషన్ అయితే, సెకండ్ హాఫ్ యాక్టింగ్ స్టోరీ ఎదిగలేరు. ఇంకా పెద్దవాళ్ళు యాక్టర్లను పెట్టుకున్నారు, రావు రమేష్, రవిచంద్రన్ కానీ. ఇంకా వాళ్ళతో ఏదో చేపించారు, మన జనీలియర్ గారితో ఏదో చేపించారు. ద ఎండ్ ఆఫ్ ద టైం కొన్ని పాటలు మీనింగ్ చాలా బాగున్నాయి, ఆ పాటలు మనకు అర్థం కాలేదు. ఆ విషయం అంటే ఎక్కువ వయ్యారి పాట ఎక్కినట్టు మిగతా పాటలు ఎక్కువ. ఇంకా వయ్యారి పాట కోసం వెయిట్ చేస్తాం, ఇప్పుడు వస్తాం. వచ్చాక కూడా అందులో కూడా శ్రీలీల కనపడతాం. ఇది ఆ పిల్లని ఆ పాటలో కూడా డామినేట్ చేసాడు. గుంటూరు గారు మహేష్ బాబు డామినేట్ చేసేసినట్టు ఈ పాటలో పాపం హీరో డామినేట్ చేసేస్తాడు. అండ్ ఫైనల్గా క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక ఫోటో ఉంటుంది, పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ట్విస్ట్లు అన్నీ ఆ ఫోటో ఫ్రేమ్లో ఉంటాయి. అసలు ఆ ఫ్రేమ్ దగ్గర కథ చెప్పే ఆలోచన కానీ, ఆ ఫ్రేమ్లో కథని చూపించే విధానం కానీ, క్లైమాక్స్ కూడా ఆ ఫ్రేమ్తోనే క్లోజ్ చేస్తాడు వీళ్ళు సినిమా. ఆ ఫ్రేమ్ చాలా బాగుంటుంది. ఆ ఫ్రేమ్లో ఆ కథని చెప్పడం అనేది చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఆ ఫ్రేమ్ దగ్గర చాలా అటాచ్ అవుతారు. ఇంకా ఏమన్నా విషయాలు ఉన్నాయి అంటే ఈ సినిమాలో ఏం వద్దండి, చూడండి, కుర్రాడు ఎరగొడేసాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఎంజాయ్ ద మూవీ.